వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ అనూషను రాజకీయ వారసురాలుగా తెరపైకి తెస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఆమెను బరిలోకి దింపుతున్నట్లు స్థానిక రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వ ప్రకటన సమయంలో పార్టీ గుర్తు వైసీపీ ప్రస్తావనను స్పష్టంగా తీసుకురాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ తరుణంలో బొత్స కుటుంబం జనసేన పార్టీ అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, తమ కుమార్తెకు జడ్పీ చైర్మన్ పీఠం ఖాయం చేస్తే కూటమిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊపందుకుంటుంది. ఒకవేళ బొత్స కుటుంబం జనసేన వైపు అడుగులు వేయాలంటే అధికార కూటమి టీడీపీ, జనసేన, బీజేపీలోనూ అన్ని పక్షాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం అత్యంత కీలకం. స్థానిక నేతల మధ్య ఉన్న పాత విభేదాలు, స్థానాల సర్దుబాటు పరంగా కూటమి నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీదే ఈ పొలిటికల్ రీఎంట్రీ స్క్రిప్ట్ ఆధారపడి ఉంటుంది. ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా బలమైన పట్టున్న బొత్స కుటుంబం పార్టీ మారితే విజయనగరం జిల్లా రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయి. దశాబ్దాలుగా ఏకచక్ర ఆధిపత్యం వహిస్తున్న బొత్స వర్గం కూటమి నీడ చేరితే అటు వైసీపీకి విజయనగరంలో కోలుకోలేని దెబ్బ తగలడంతో పాటు కూటమిలో కొత్త చర్చకు దారిస్తుంది.